నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. భయం అంటే ఏమిటో చూపించేశారు. సర్కార్పై దండెత్తిన వాలంటీర్లు. చిక్కిన బొజ్జల ఎస్సీవీ జనసేన నేతల ఖుషి. సన్యాసం కష్టం, కాషాయం పుచ్చుకోనున్న విజయసాయి. కాశీనాయన క్షేత్రానికి ఎందుకంత విశిష్టత అంటే, భయం అంటే నీకు పరిచయం చేస్తా, భయం అంటే ఏమిటో చూపిస్తా అంటూ సినిమాల్లో హీరోలు డైలాగులు చెప్తుంటారు. పవర్ స్టార్ జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి డైలాగులు అటు సినిమాల్లో ఇటు పొలిటికల్ స్పీచ్ల్లో అనేకం చెప్పారు. కానీ ఫర్ ఎ చేంజ్ ఆయనకే భయం అంటే ఏమిటో చూపించేశారు. కూటమిలో ఉంటే ఎలా ఉంటుందో, కూటమితో ఉంటే ఎలా ఉంటుందో, దానికి కాస్త ఎడంగా ఎదురుగా నిల్చుంటే ఎలా ఉంటుందో ఫుల్ క్లారిటీ వచ్చేలా చేశారు. ఇక జీవితంలో కూటమి నుంచి పక్కకు జరగడానికి భయపడేలా చేశారు. పవన్ చెప్పుకునే 100% విజయం ఎలా వచ్చిందో అందరికీ తెలుసు. తెలుగుదేశంతో కలిసి వెళ్ళకపోయి ఉంటే ఈ పార్టీకి ఏపీలో పొలిటికల్ సినారియా ఎలా ఉండేదో కూడా తెలుసు. కనీసం పవన్ అయినా గెలిచి ఉండేవారా అన్నది అనుమానం. పవన్ కూడా తను పోటీ చేయడానికి సరైన సేఫ్ ప్లేస్ను ఎంచుకోవడానికి ఎంత కింద మీద పడ్డారో కూడా తెలిసిందే. అందువల్ల కూటమికి పవన్ అవసరం ఎంత ఉందన్నది పక్కన పెడితే, పవన్కు కూటమి అవసరం కూడా అంతకు మించి ఉందన్నది వాస్తవం. ఎందుకంటే పవన్ లేకుండా కూటమి గెలవకపోవచ్చు, అయినా తెలుగుదేశం పార్టీ మనుగడ ఉంటుంది. కానీ తెలుగుదేశం లేకుండా పవన్ గెలవకపోతే జనసేన మనుగడ కష్టమవుతుంది. పవన్ ప్రస్తుత మంత్రిగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి అన్న పదం జస్ట్ అలంకారప్రాయమైన తెలుగుదేశం మద్దతు మీడియా చాలా గౌరవంగా ప్రజెంట్ చేస్తోంది. పవన్ ఎక్కడుంటున్నారు, రోజు తన ఛాంబర్కు వస్తున్నారా లేదా, అసలు మంత్రిగా ఎన్ని ఫైళ్లు క్లియర్ చేస్తున్నారు, అసలు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారా లేదా, ఒక్క నియోజకవర్గం ఒక్క జిల్లా అయినా తిరుగుతున్నారా అన్నది అసలు ఆ మీడియా పట్టించుకోవడం లేదు. ఒక విధంగా తెలుగుదేశం మద్దతు మీడియా పవన్ కళ్యాణ్ చుట్టూ రక్షణ కవచం మాదిరిగా ఉండి అసలు విషయాలు బయటకు రాకుండా చేస్తోంది. అదే కనుక ఆ మీడియా తలుచుకుంటే పవన్ను ఏకేకి పెడుతుంది. కానీ ఇదంతా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటున్నట్లుంది జనసేన, పవన్ అండ్ కో. తమ అవసరం ఉంది, అందుకే తమకు ఒదిగి ఉంటున్నారు, అందువల్ల ఏం మాట్లాడినా నడిచిపోతుంది అని అనుకున్నారు అన్న నాగబాబు, తమ్ముడు పవన్ ఇద్దరూ పిఠాపురం సభలో మాట జారారు. జస్ట్ చెరో మాట. పవన్ విజయానికి వర్మ కారణం కాదు అనే అర్థం వచ్చేలా నాగబాబు మాట్లాడడం అన్నది కొంతవరకే డ్యామేజ్ చేసింది. 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీని నిలబెట్టాము అని పవన్ మాట్లాడడం ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేసింది. తెలుగుదేశం సోషల్ మీడియా జనాలు అంతా జడలు విప్పి విజృంభించారు, ఏకేకి పెట్టారు. తెలుగుదేశం మద్దతుదారులు చిన్న పెద్ద అని లేదు, ప్రతి ఒక్కరూ పవన్కు ఆయన ప్లేస్ ఏంటి అన్నది చూపించేశారు. కూటమి సర్కార్పై వాలంటీర్లు దండెత్తారు. సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రంలోని నలుమూలల నుంచి వాలంటీర్లు విజయవాడ ధర్నాకు చేరుకున్నారు. ఎన్నికల సందర్భంలో చంద్రబాబు కూటమి నేతలు తమకిచ్చిన హామీల్ని అమలు చేయాలని వాలంటీర్లు డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద సోమవారం నిర్వహించిన ధర్నాలో వాలంటీర్లు మాట్లాడుతూ కూటమి సర్కార్పై విరుచుకుపడ్డారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.60 లక్షల మంది వాలంటీర్లు రోడ్డున పడ్డారన్నారు. ఎన్నికల సమయంలో 10,000 జీతం పెంచాలని తాము కోరలేదని వాళ్ళు గుర్తు చేశారు. కూటమి నేతలే 5,000తో చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారని, రెట్టింపు చేస్తామని ఉగాది పర్వదినాన చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ లేదని అంటున్నారని విమర్శించారు. తద్వారా కొత్త నిరుద్యోగ వ్యవస్థను సృష్టిస్తున్నారని విమర్శించారు. ఉపాధి లేకుండా చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగ భద్రత, జీతం పెంచుతామనే హామీని నిలబెట్టుకోవాలని వాలంటీర్లు డిమాండ్ చేశారు. పూట గడవని పరిస్థితిని తీసుకొచ్చారన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి కూటమిలో అంతర్గత కుమ్ములాటలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అంటే సొంత పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ ఎస్సీవీ నాయుడు, అలాగే జనసేన ఇన్ఛార్జ్ కోట వినుతకు అస్సలు గిట్టదు. జనసేన నేతల్ని అలాగే ఎస్సీవీ నాయుడిని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఏ కార్యక్రమానికి ఆహ్వానించడం లేదు. ఇటీవల చంద్రగిరి నియోజకవర్గంలోని ఓటేరు చెరువును సొంత పార్టీకి చెందిన నేతలు ఆక్రమించి సుమారు 800 నుంచి 900 కోట్ల ఆస్తిని కొల్లగొడుతున్నారని చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో బొజ్జల విన్నవించారు. ఎస్సీవీ నాయుడు గురించే బొజ్జల ఫిర్యాదు చేశారని అందరికీ తెలిసిందే. అందుకే ఎస్సీవీ నాయుడు మీడియా సమావేశం నిర్వహించి బొజ్జలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బొజ్జల దోపిడీ శృతి మించిందని ఆయన ఆరోపించారు. ఇలాగైతే రోజు అతని అరాచకాలపై మీడియా సమావేశంలో వివరిస్తానని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో బొజ్జల సుధీర్ రెడ్డి ప్రోత్సాహంతో పోలీసులు తుక్కు సరఫరా చేసే లారీని అడ్డుకుని ఏడిపించడం,
వ్యవహారం ఢిల్లీ, అటు నుంచి విజయవాడ, అక్కడి నుంచి అనంతపురం రేంజ్ డీఐజీకి చేరింది. ఈ వ్యవహారంలో రేణిగుంట రూరల్ సీఏ, గాజుల మండ్యం ఎస్ఐ ఇరుక్కున్నారనే మాట వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా బొజ్జల అరాచకాల్ని నిరూపించడానికి మరోసారి అవకాశం దొరికిందని ఎస్సీవీ నాయుడు, జనసేన నేతలు ఎగిరిగంతేస్తున్నారు. ఇక రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానని, తనకు ఎంతో ఇష్టమైన సేద్యం చేసుకుంటానని ప్రకటించిన విజయసాయిరెడ్డి తాను జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ వారు ప్రసాదించిన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. తద్వారా ఎన్డీఏ కూటమి రాజ్యసభలో తమ బలం పెంచుకోవడానికి కూడా ఆయన తోడ్పాటు అందించారు. ఇక రాజకీయాలు మాట్లాడను అని ప్రకటించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి, ఆయన చుట్టూ ఏర్పడిన కోటరీ గురించి వ్యాఖ్యలు చేయడానికి మాత్రం తరచుగా ఆ నియమాన్ని తీసి గట్టున పెడుతూ వస్తున్నారు. అంటే కారణాలు ఏమైనా కావచ్చు, కానీ జగన్ను బద్నాం చేయడానికి మాత్రమే ఆయన రాజకీయాలు మాట్లాడతారు, మిగిలిన విషయాల్లో రాజకీయాలు మాట్లాడకుండా సన్యాసం పాటిస్తారు అనే విమర్శ ఉంది. ఇలాంటి నేపథ్యంలో తాజాగా ఆయన భారతీయ జనతా పార్టీలో చేరే ప్రయత్నాల్లో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీ తరపున ఎంపీగా ఉన్న సమయంలో ఢిల్లీలోని కమలదళం పెద్దలతో విజయసాయిరెడ్డికి చాలా దగ్గర సంబంధాలు నెలకొన్నాయి. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా ఆయన వారితో సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. ఆ సంబంధాలను ఉపయోగించుకుంటూ ఆయన కమలదళంలో చేరతారని, కాషాయం కప్పుకోనున్నారనే వార్తలు ఇప్పుడు వస్తున్నాయి. ఇందుకు కమలం పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. ఆయన చేరికకు సంబంధించి నిజానిజాలేమిటో తెలియదు, కానీ పుకార్లు మాత్రం చాలానే స్ప్రెడ్ అవుతున్నాయి. ముందు ఏపీ బీజేపీ సారథ్యం కూడా స్వీకరించే అవకాశం ఉందని, ఆ పార్టీ తరపున 2029న ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నారని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇటీవల కాలంలో కాశీనాయన క్షేత్రం వివాదాస్పదమైంది. ఆ క్షేత్రానికి సంబంధించి అన్నదాన సత్రాల్ని అటవీ అధికారులు కూల్చేశారు. దీంతో వేలాది కాశీనాయన భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వ వైఖరిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మంత్రి లోకేష్ కాస్త ఆలస్యంగా అయినా స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టడం విశేషం. ఇదిలా ఉండగా ఆ క్షేత్రానికి ఎందుకంత విశిష్టత వచ్చిందో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ ప్రాణికైనా ఆకలికి మించిన అవసరం ఏదీ ఉండదు. ముఖ్యంగా మనుషుల విషయానికి వస్తే కోటి విద్యలు కూటి కోసమే అంటారు. అన్నదాత సుఖీభవ అని పెద్దలు ఊరికే చెప్పలేదు. ఆకలితో ఏ సమయంలో వెళ్ళినా తీర్చడానికి కాశీనాయన క్షేత్ర సిబ్బంది సిద్ధంగా ఉంటారు. అర్ధరాత్రి వెళ్ళినా కాశీనాయన క్షేత్రంలో ఆకలి తీరుస్తారు. దేశ మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆకలి గురించి గొప్ప మాట చెప్పారు. ఆకలి గొన్న వారికి అన్నం కావాలే తప్ప దేవుడితో పనేంటని ఆయన ఏనాడో అన్నారు. ఆకలికి ఉన్న విలువ అది. ₹1,00,00,000 సంపాదించిన వ్యక్తికి మరో 1,00,00,000, అది సమకూరిన తర్వాత ఇంకా ఏదో కావాలనే ఆశ ఉంటుంది. కిలో బంగారం ఉంటే సంతృప్తి చెందరు, మరో కిలో కావాలని కోరుకుంటారు. ఇలా కోరికలు అనేవి ఎప్పటికీ తీరవు, కానీ కడుపు నిండిన తర్వాత పిడికెడు కూడా తినడానికి ఆసక్తి చూపరు. ఆకలి తీర్చే అవధూత కాశిరెడ్డి నాయన ప్రజల దృష్టిలో దేవుడయ్యారు. ఆయన పేరుతో జిల్లా, రాష్ట్ర సరిహద్దులు దాటి అన్నదాన కేంద్రాలు వెలిశాయి. ఎక్కడ కాశిరెడ్డి నాయన క్షేత్రం ఉంటుందో అక్కడ ఆకలి తీరుస్తారనే విశ్వాసం ప్రజల్లో ఉంది. ఆకలి తీర్చేవారిని దేవుడిగా పూజించడంలో తప్పేముంది? అలాంటి కాశిరెడ్డి నాయన క్షేత్రంలో అన్నదాన సత్రాల్ని అటవీ శాఖ అధికారులు ఏవేవో సాకులతో కూల్చడం అంటే ఆకలి విలువ తెలియకపోవడమే. ఇవి ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.